ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు బీజాక్షర సీరియల్లో శకారం వస్తుంది. ఈ శకారము అనబడే బీజాక్షరానికి శంకరుడు అధిపతి అవుతాడు. శంకర బీజము అంటే శుభములు ఇచ్చు బీజము. దీనికి ఒక 3 కలిపితే శ్రీమవుతుంది. శకారానికి 3 అక్షరములు కలిపితే 3 శబ్దధ్వనులు కలిపితే శ్రీమవుతుంది. దీనిని శ్రీ విద్యాపరంగా చేసుకోవాలంటే ఈ శబ్దధ్వని వచ్చే మంత్రం ఏది చేసినా పురచ్చరణ చేసిన తర్వాత నుంచి ఈ దేవత అనుగ్రహం కలిగి లక్ష్య సిద్ధి కలుగుతుంది అనుకున్న కార్యములలో. శ్రీ విద్యలో ఐం శం ఐం అని చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ మంత్రసాధన చేసేవాళ్ళు దీనికి బాగా కనపడటం కోసం, బాగా గ్లామర్గా కనపడాలని, రక్తం శుద్ధి అలాంటే మైసూరు వాళ్ళది లేపాక్షి షోరూములు ఉంటాయి. గంధం శాండిల్ అమ్మేది, బయట కాదు, అలాంటి చోట. అది శాస్త్రీయ ప్రామాణిక గంధం. దానిని పసుపుతో సమభాగాలు కలిపి ఒక 2 గ్రాములు కనుక పాలలో కానీ తేనెలో కానీ తీసుకుంటూ ఉంటే ఒక 40 రోజుల తర్వాత నుంచి బాగా మార్పు వస్తుంది. ఆ విధంగా చేసుకుంటే చాలా ఉత్తమం. ఈ శ్రీ విద్యా మంత్రాలు సైంటిఫిక్గా ఈ శబ్దధ్వనులు అందరూ చేసుకోవచ్చు అంటున్నారు కదండి. ఎలా పనిచేస్తాయి, ఏదన్నా ఒక ప్రామాణికం చెప్పండి అంటే దీనికి మన దేశంలో ICMR, ఎయిమ్స్ ఈ సంబంధించిన మెడికల్కి సంబంధించిన వాళ్ళు 2018లో ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వాళ్ళు ఏమంటారంటే ఉపనిషత్తు ప్రామాణికము, ఉపనిషత్తుల ప్రామాణికం. వేదములు తండ్రి, ఉపనిషత్తులు తల్లి. ఈ రెండిటి ప్రామాణికంగా ఏవైనా శబ్దములు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒక కొన్ని రోజుల తర్వాత, లేకపోతే ఒక నెల 2 నెలల తర్వాత నుంచి వాళ్ళ ఆహార అలవాట్లు, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళలో కార్టిస్టోల్, స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి చాలా గణనీయంగా తగ్గటంతో పాటు DHEA టెలోమీర్ యాక్టివిటీ మెరుగుపడినట్లు మనిషి ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటాడు అని చెప్పి అధ్యయనాల్లో బయటపడింది. మీరందరూ కూడా హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది బాగుంటుంది కాబట్టి